ఇప్పుడు వాళ్ళు మరి ఎల్నినో పరిస్థితుల్లో ఈ వర్షాభావ పరిస్థితుల్లో మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న మాట కూడా గమనించాలి. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించింది, ఎక్కువ వరి కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్రం చెప్పి మనం చేస్తున్నాం. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నుంచి చుక్క నీళ్లు తీసుకోకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో రికార్డు స్థాయిలో వరి పండించింది, వరి కొనుగోలు చేసిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి మేము నేరుగా వాళ్ళ అకౌంట్లకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 80,000 కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మిత్రులకు తెలియాలి, ఈ యాసంగి ఇప్పుడే అయిపోయిన యాసంగి, ఈ యాసంగిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినాం. 19,000 కోట్ల రూపాయలు మరి నేరుగా వరి రైతులకి వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 48 గంటల్లో పైసలు ఇచ్చినాం. మరి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్కి వస్తే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చట్టపరంగా పార్లమెంట్ చేసిన చట్టపరంగా ఏర్పాటు చేసిన సంస్థ, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే ఎన్డీఎస్ఏ వచ్చింది. వాళ్ళు ఏమంటే ఈ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇప్పుడు ఈ బ్యారేజెస్ లో నీరు నిలపడానికి వీలు లేదు, ఇది ప్రమాదకరం. మరి వాళ్ళు స్పష్టంగా ఇప్పుడు నీళ్లు నిలపడానికి వీలు లేదు, మీరు ఫలానా టెస్టింగ్ చేయండి, మరి సాయిల్ టెస్టింగ్ కానీ ఇతర టెస్టింగ్ కానీ చేయండి, చేసినాక మీరు ఒక జాతీయ అంతర్జాతీయ సంస్థలతో డిజైన్ చేసి రిహాబిలిటేషన్ వర్క్ చేయండి అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. దాని ప్రకారం మీరందరూ గమనించాలి, మొన్న 30 జూన్కి కేంద్ర ప్రభుత్వం ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బ్యారేజెస్ అని ఇచ్చింది. అంటే ఆ 3 బ్యారేజెస్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ కి కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు, సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతినిధులు ఇతరులతో కలిపి ఒక కమిటీ వేసి వీళ్ళ ఆధ్వర్యంలో బ్యారేజీలు రిపేర్ చేయాలి అని చెప్పింది. అప్పటి వరకు నీరు నిలపొద్దు, ఆపొద్దు, గేట్లు కిందికి దించొద్దు, గేట్లు పైనే ఉండాలి, ఆ నది ఫ్రీ ఫ్లోలో వదిలిపెట్టాలని చెప్పడం జరిగింది. లిఖిత పూర్వకంగా మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం పోతున్నాం. అదేవిధంగా అది టెస్టింగ్, రిహాబిలిటేషన్ పూర్తి చేయడానికి ఐఐటి బాంబే ప్లస్ ఆఫ్రీ ఇండియా అనే జాయింట్ వెంచర్ వాళ్ళతో ఈ టెస్టింగ్ ప్రక్రియ, ఈ రిహాబిలిటేషన్ ప్రక్రియ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ కి ఈ నెలతో టెస్టింగ్ పూర్తవుతుంది. అంటే ఆ ఫౌండేషన్ సరిగ్గా, ఈ సాయిల్ సరిగ్గా కట్టిందిరా, మరి ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అట్లనే అన్నారం సుందిల బ్యారేజ్ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయా, ఆల్రెడీ అన్నారం సుందిలో కూడా లీకేజ్ ఉంది. మరి ఆ ప్రక్రియలో మేము ఉంటే మరి ఏదో కరువు వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, అరే మీరు సక్రమంగా మీరు కట్టి ఉంటే, మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మీరు ఆ 3 బ్యారేజెస్ కరెక్ట్ గా కట్టి ఉంటే అసలు ఈ పరిస్థితి దాపరించకపోయేది కదా. ఏమంటారు బ్రదర్? అసలు మీరు సరిగ్గా కట్టకుండా మీ లోపభూయిష్ట నిర్మాణం, మీ కక్కుర్తి, మీ కమిషన్ల కక్కుర్తితోని, మీ నాణ్యత లోపంతో ఆ బ్యారేజెస్ డ్యామేజ్ అయి ఉంటే అంత అయిపోయినాకు వచ్చిన మమ్మల్ని ఏదో మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. మేము చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా మొత్తం కేబినెట్ దీంట్లో రాజకీయ దురుద్దేశం లేదు. మాకు
మేము ఒక సైంటిఫిక్ గా లాజికల్ గా దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలో టెస్టింగ్ ప్రాసెస్. ఉదాహరణకి మీరు ఎవరైనా వేయగల కార్యక్రమం చూస్తారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ భారతదేశంలో ప్రెస్టీజియస్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. భారత సైన్యం ఇండియన్ ఆర్మీ నుంచి నిపుణులు తీసుకొచ్చి ఈ మొత్తం టెస్టింగ్ అండ్ రిహాబిలిటేషన్ ప్రక్రియ ఇండియన్ ఆర్మీ నిపుణులతో ఆధారంగా చేయిస్తున్నాం. తప్పనిసరిగా మేము ఎంత వేగవంతమైతే అంత వేగవంతంగా ఎన్డీఎస్ఏ రికమెండేషన్ మేరకు ఆ 3 బ్యారేజెస్ టెస్టింగ్ పూర్తి చేయించి ఆ తర్వాత మరి ఏదైతే వర్క్ చేయాలనో రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ కి మరి అది పూర్తి చేయించి ఆ బ్యారేజెస్ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తాము అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, నిజంగా కూడా మీరు ఆలోచన చేయండి. గతం అధికారంలో ఉన్న వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా ఒక్క ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేసినది కఠిన కాళేశ్వరం కూలిపోయింది. సీతారాం సాగర్ మనం చూస్తున్నాం. ఇక పాలమూరు రంగారెడ్డి ఆడ నేను చూస్తున్నా. దేవాదుల పూర్తి చేయలేదు, గౌరవల్లి పూర్తి చేయలేదు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బిసి టనల్, డిండి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదండి. వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే వాళ్ళ జేబులు నింపుకోవడం తప్పితే జనానికి నీళ్ళు ఇవ్వడం కాదు. నేను ఇరిగేషన్ మంత్రి చెప్తున్నా, 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖని అస్తవ్యస్తం చేసిండ్రు, ధ్వంసం చేసేసిండ్రు. మేము వచ్చిన తర్వాత 1000కి పైగా ఇంజనీర్లని 1800 మంది లష్కర్లను రిక్రూట్ చేసినాం. మీరు ఇప్పుడు వచ్చినాక ఇక్కడున్న ఈఎస్ఎన్లు సార్ మొదటిసారి నాకు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు ఈ పోస్ట్ లో ఉన్నది. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ నార్మల్ నడవలే. రిక్రూట్మెంట్ కానీ, ప్రమోషన్స్ కానీ, సిస్టమ్ కానీ, డిసిప్లిన్ కానీ పూర్తిగా మరి కథ పెట్టించింది. ఈ రోజు వాళ్ళు కరువు వచ్చిందని ఆ కరువు సమయంలో ఆ బ్యారేజెస్ ఇష్యూలో ఆ బ్యారేజ్ ఇష్యూ మీ టైంలోనే కూలిపోయినాయి. ఇప్పుడు మేము ఒక చట్టపరంగా, ఒక సైంటిఫిక్ గా, ఒక లాజికల్ గా చేస్తున్నాము. అట్లా చేయకుండా తొందరపడి ఆ బ్యారేజెస్ నింపి మరి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి జాతీయ అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. కాబట్టి వాడికి పూర్తి స్థాయిలో టెస్టింగ్, పూర్తి స్థాయిలో రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేసి ఆ బ్యారేజెస్ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. చివరిగా మరి ఖమ్మం జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కంచుకోటలా ఉండింది. మరి గతం ఎన్నో దశాబ్దాల నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది. ఎప్పుడు కూడా ఈ 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 10లో 9 గెలుస్తూ వచ్చింది. గతంలో మరి జలగం వెంగళరావు గారి నుంచి మరి సిద్ధారెడ్డి గారి నుంచి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఖమ్మం జిల్లాకి మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా అందించని చెప్పి మనం చేస్తూ ఈ రోజు కూడా మనం చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని నడిపించేది ఖమ్మం జిల్లా నాయకులే, ఖమ్మం జిల్లా మంత్రులే. మరి తప్పనిసరిగా వారి సహకారంతో వారి సహకారంతో